హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూప్ ప్యాక్ ఛానల్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కలను నిర్మూలించాలి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే షెల్టర్లకు తరలించాలి అని. కానీ జంతు ప్రేమికులు ఏ విధంగా భావిస్తున్నారంటే వాటిని షెల్టర్లకు తరలించే ప్రయత్నంలో చంపేస్తాయి ప్రభుత్వాలు అని భావిస్తున్నారు. ఎందుకంటే వాటిని రక్షించడానికి కొన్ని వేల కోట్లు కావాలి, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు. అయితే ఇది సమస్య కాదు. సమస్య ఏంటంటే చాలా వరకు 2 వర్గాలుగా విడిపోయి జంతువులను కాపాడండి అని ఒక వర్గం అంటే, జంతువులను చంపేయండి అని ఇంకో వర్గం అంటుంది. ఈ జంతువులను చంపేయండి అనే వర్గానికి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, జంతువులను ఎందుకు చంపాలి, అవి మిమ్మల్ని ఏం చేశాయి అంటే మీరు చెప్పే సమాధానం చిన్నపిల్లలను కరుస్తున్నాయి, పెద్దవాళ్ళని కరుస్తున్నాయి అని. చాలా బాగుంది, అది తప్పే, వాటికి తెలుసో తెలియక చేసాయి అనుకుందాం. అయితే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఈ గరికపాటి గారు వాళ్ళ అబ్బాయిది ఒక వీడియో చూసా, మనుషుల కన్నా కుక్కలు మీకు ఎక్కువ అయిపోయినాయా అంటున్నాడు ఆయన. ఈయన ఒక ధర్మాన్ని బోధించే వ్యక్తి అయ్యి ఉండి ఈ విధంగా మాట్లాడడం నాకేం నచ్చలేదు. మనిషి కన్నా జంతువు ఏ విషయంలో తక్కువ అని నేను అడుగుతున్నా. మనిషి కన్నా ఈ జంతువే ఎక్కువ అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా తెలివైన జీవి ఏదైనా ఉంది అంటే అది మనిషి మాత్రమే. వీడు ఆలోచించగలడు, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది రైటు అని నిర్ణయం తీసుకోగలడు. కానీ వీడు ఏం చేస్తాడు, అందమైన అమ్మాయి కనబడింది అనుకో దాన్ని రేపు చేస్తాడు చూస్తాడు. చిన్న పిల్ల అనుకో అది ఏమి చేయదు కనుక దాన్ని రేపు చేస్తాడు. 90 ఏళ్ళ ముసలిది అనుకో దాన్ని చూసినా రేపు చేస్తాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేస్తాడు. ఏదో గంజాయి తాగి ఎదురుగా వెళ్ళేవాడిని చంపేస్తాడు. అంటే విచక్షణ ఆలోచన శక్తి ఉన్న మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏ విధమైన ఆలోచన లేని ఈ జీవులు ఎలా ప్రవర్తిస్తాయి అంటే, నేను ఇవి మనుషులను కరిసేయటం తప్పు కరెక్ట్ అని చెప్పట్లా. అన్నీ తెలిసిన మనిషి ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని నేను అడుగుతున్నా. మన దేశంలో ఎన్నో రేపులు జరుగుతాయి, అప్పుడు ఎవడు రోడ్డు మీదకి రాడు. 2 రోజులు 3 రోజులు కొవ్వొత్తులు పట్టుకొని వస్తారు. అది కూడా 99% మహిళలే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం, నెక్స్ట్ ఆ ప్లేస్లో మేము ఉంటామేమో, మమ్మల్ని చంపేస్తారేమో అని. ఏ మగనా కొడుకు తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వదిలేద్దాం. అప్పుడు రాని వీళ్ళు ఈ మూగజీవులు ఎవరినో పిల్లోడిని కరిసినాయి అంట, మా అబ్బాయిని కరిసిని చంపేయండి అంటాడు. అయ్యా, ఏ రోజైనా నీ చేత్తో రోడ్డు మీద వెళ్తున్న ఒక వీధి కుక్కకో లేదా ఒక ఆవుకో చేత్తో ఫుడ్ పెట్టారా? పెట్టరు. అప్పుడు అవి ఏం చేస్తాయి, ఎక్కడి నుండి తింటాయి? ఏదో పనికి మనల్ని తింటాయి. అలాంటప్పుడు వాటి హెల్త్ పాడవుతాయి, లేదంటే ర్యాబీస్ వచ్చింది. అలాంటప్పుడు కనబడిన వ్యక్తిని కరుస్తాయి. మనిషే విచక్షణ కోల్పోతున్నప్పుడు ఆలోచన శక్తి లేని జంతువులు ఏం చేస్తాయి? కనుక మీరు చేయవలసింది ఏంటంటే, మీరు తినే ఫుడ్ ఉంటుంది, వేస్ట్గా మిగిలిపోద్ది రాత్రి, అది ఆ కుక్కలకు పెట్టండి, ఆ జంతువులకు పెట్టండి. అంతేగాని చంపేయటం, నీకొక్కడికి హక్కు లేదు. ఈ సృష్టిలో బ్రతికే హక్కు ప్రతి జీవికి ఉంది. మనకన్నా ముందు అవే పుట్టాయి, అది ఒకటి అర్థం చేసుకోండి, ఓకేనా? అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మనుషుల్ని రేప్ చేసినప్పుడు వాళ్ళకి ఎమ్మటే శిక్ష పడేలాగా చట్టాలు తేవాలని జనాలందరూ కలిసి ధర్నాలు చేసి సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళండి. మానవ హక్కుల సంఘాల వద్దకు వెళ్ళండి. ఈ మానవ హక్కుల సంఘాలు మారేలాగా మీరు ధర్నాలు చేయండి. అంతేగాని జంతువులను చంపేద్దాం, అవి మా పిల్లోడిని కరిసిని, మా అమ్మని కరిసిని అనొద్దు. కరిస్తే నన్ను కూడా కరిసింది. నా 10th క్లాస్ చదివే టైంలో కరిసింది. చంపేయడానికి కూడా వెళ్ళా. ఆ టైంలో అది 2 కాళ్ళు ఎత్తి దండం పెట్టింది. అప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. 10th క్లాస్ అంటే నాకు 14 ఏళ్ళు. ఆ టైంలోనే ఒక జంతువు అయ్యుండి అది నన్ను కరిస్తే, ఇంత ఆలోచన శక్తి ఉన్న నేను కూడా దాన్ని చంపడానికి వెళ్ళానంటే నేను మనిషినేనా అని నిర్ణయించుకున్నా. అయితే కొంతమంది అంటున్నారు మీరు జంతువులు పెంచుకోండి అని. మేము పెంచుకుంటున్నాం, ఆవులు పెంచుకున్నాం, జంతువులు పెంచుకున్నాం, కుక్కను కూడా పెంచుతున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, మీరు పోరాడాల్సింది, మన భారతదేశంలో అత్యధికంగా ఉన్న హిందువులు పూజించే ఆవుని చంపుతుంటే మీరందరూ బయటకు వచ్చి అయ్యా ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, దాన్ని చంపొద్దు అని మీరు ధర్నాలు చేయండి. చేయరు. ఎందుకంటే ఆపోజిట్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కొట్టుకుంటారు. అది భయం, చంపేస్తారని భయం. ఈ పనికిమాలిన వాటికి శ్రద్ధ పెట్టడం మానేసి ప్రతి జంతువును కూడా కాపాడే ప్రయత్నం చెయ్యండి. ఇప్పటికే కోళ్ళు, మేకలు, పిల్లులు, అదేంటి ఎలకలు అన్నీ తింటున్నాం. ఎలకలు తినే దగ్గర స్టేజ్ నుంచి ఈరోజు మేకలు, గొర్రెలు తినే స్టేజ్‌కి వచ్చాం మనం. చాలు ఆవులు, దున్నపోతులను చంపటాలు ఇయన్నీ మానేయండి. కనుక పనికిమాలిన విషయాల మీద ఫోకస్ తగ్గించండి. ఓకేనా? అది గైస్ ఈరోజు టాపిక్. మీరేదైతే
కామెంట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మన సొసైటీలో జరుగుతున్న రేపులు, మర్డర్‌లను ఆపేందుకు ప్రభుత్వాలు చట్టాలను తేవాలని సుప్రీం కోర్టులకు వెళ్ళండి. అందరూ ధర్నాలు చేయండి. అంతేగాని జంతువుల మీద పడి ఏడవమాకండమ్మా. థాంక్స్ ఫర్ వాచింగ్.